ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం కడప అమీన్ పీర్ దర్గాను సుమతి శతకం మూవీ టీం చిత్ర యూనిట్ బుధవారం పెద్ద దర్గాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలలో ఒకటైన కడప అమీన్ పీర్ పెద్ద దర్గాను దర్శించుకోవడం మా పూర్వజన్మ సుకృతమన్నారు. ఈ దర్గాను దర్శించుకోవడం వల్ల మనసుకు ప్రశాంతత కలిగిందన్నారు. ఈ దర్గాను దర్శించుకున్న వారు ఎంతో ప్రఖ్యాతగాంచారన్నారు. ముఖ్యంగా ఎంతో మంది సంగీత దర్శకులు, సినీ నటులు, డైరెక్టర్లు, రాజకీయ నాయకులు, ఎంతో మంది ప్రముఖులు ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం, వారి కోరికలు నెరవేరాయని తెలిసి మేము దర్శించుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అమీన్ పీర్ పెద్ద దర్గా మేనేజర్ దగ్గరుండి ప్రార్థనలు చేయించారు. నమస్కారం. సో ఈరోజు నేను కడప దర్గాకి రావడం జరిగింది. ఇట్స్ బీన్ లైక్ బ్లెస్. ఎన్నో సంవత్సరాలుగా అనుకున్నా కానీ రాలేకపోయాను. అప్పుడెప్పుడో చిన్నతనంలో వచ్చి ఫస్ట్ టైం రావడం చాలా సంవత్సరాల తర్వాత. అనంతపురంలో ఉండి కూడా పక్కన రావడానికి కుదరలేదు. అదే అదృష్టం ఉండాలంటారు. కొన్ని శక్తిపీఠాలకు వెళ్ళాలన్నా, చూడాలన్నా అలాంటి ఒక పవిత్రమైన ప్లేస్ కడప దర్గా. సో మా సుమతి శతకం సినిమా ప్రమోషన్ మేరకు కడప దర్గాకి రావడం జరిగింది. సో బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. మా సుమతి శతకం ఫిబ్రవరి 6వ తారీఖున మీ ముందుకు రాబోతుంది. ఇట్స్ వెరీ గుడ్ కామెడీ ఎంటర్టైనర్, మంచి పాయింట్ అండ్ మంచి డివైన్ కాన్సెప్ట్. ఇక్కడ ఉంటే ఎంత పవిత్రంగా ఉంటుందో అందులో కూడా ఒక చిన్న పవిత్రతను మేము దాచాం, బయటికి వస్తుంది త్వరలో. మా సినిమాని చూసి నాతో పాటు మా అందరినీ ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ये जगह बहुत ही प्योर है, बहुत डिवाइन है. यहाँ पे आके हमेशा हम कहीं पे भी जाते तो ऐसा लगता है कुछ मांगे, बट जब यहाँ आते तो वी ओनली फील ग्रैटिट्यूड एंड थैंक यू. I don't know, there's something in this place. I just felt it so nice. Thank you everyone for bringing me here, and please watch Sumati Satakam on February 6th with your friends and family. వస్తుంటాం కాకపోతే మా టీం అంతా ఫస్ట్ టైం అనమాట. సో సుమతి శతకం ఫిబ్రవరి 6వ తారీఖు రిలీజ్ అవుతుంది. ప్రమోషన్లో భాగంగా కర్నూలు, అనంతపురం నేను కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు కడప, మదనపల్లి, రేపు తిరుపతి, తర్వాత నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, వైజాగ్ అలా పోతూనే ఉంటాం. సో మన కడపలో ఫస్ట్ ఇక్కడి నుంచి మన దర్గా నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి ప్రమోషను ఇక్కడికి వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకొని ఇక్కడి నుంచి చేస్తున్నాము. అండ్ ఎంతోమంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ వస్తుంటారు, బట్ మనం రెగ్యులర్గా వచ్చేదే. ఇట్లా టీంతో రావడం అనేది ఇది సెకండ్ టైం నాకు. శతకం ఫ్యామిలీ అందరితో కలిసి చూసే సినిమా. టికెట్ రేట్లు కూడా ఎక్కువ ఉండవు, చాలా తక్కువనే మాట్లాడి పెడుతున్నాము. సో మీరందరూ చూసి మన రాయలసీమ బిడ్డ అమర్దీప్ చౌదరి అండ్ ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఫ్యామిలీ అంతా కలిసి పోవచ్చు. ఇది ఒక ఫ్యామిలీ సినిమా, పిచ్చి పిచ్చిగా ఏముండదు. ఒకప్పుడు మనము ఫ్యామిలీ సినిమాలు అంతా ఎంత బాగున్నాయో అదే రేంజ్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫిబ్రవరి 6వ తేదీ రిలీజ్ అండి. ఇంకా థియేటర్ లిస్ట్ ఏం ఫైనల్ కాలేదు, బట్ మొత్తం రాయలసీమలో ప్రతి ఊర్లో రిలీజ్ అవుతుంది. ఫిబ్రవరి 6వ తేదీ సుమతి శతకం అందరూ ఖచ్చితంగా చూడండి. అందరికీ ధన్యవాదాలండి. దర్గా గురించి నేను టీవీల్లోనూ మొబైల్లో చూడడమే తప్ప ఇప్పటివరకు నేను రాలేదు. విన్నాను చాలా అదే ప్రతిమ గల దర్గా అని. సో ఇక్కడ రావడం, మా సినిమా ప్రమోషన్ కోసం ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. సో మా మూవీ సుమతి శతకం ఫిబ్రవరి 6న రిలీజ్ అవుతుంది. మీ కడప ప్రేక్షకులందరూ చూసి దీన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా దర్గా ఇక్కడ ఉన్న మా అందరికీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. మా సినిమాని అయితే ప్రమోట్ చేయండి, చూడండి. చాలా థ్యాంక్ యూ. కడప దర్గా ఓకే, కానీ మొన్న మా రాయలసీమ గుడ్డుతో తిన్నా పెట్టింది చాలా బాగుంది. యాక్చువల్గా మొన్న నిన్న తిన్నాను రాయలసీమ గుడ్డు దోశ. చాలా అంటే చాలా బాగుంది. అంటే మళ్ళీ వస్తే తప్పకుండా తింటాను 100%. నేను నెక్స్ట్ సినిమాకి కూడా మళ్ళీ ఇక్కడికి వస్తాను తప్పకుండా. చాలా థ్యాంక్ యూ. మన కడప జిల్లా ప్రజలనే కాదు, ఫుడ్ కూడా పరిచయం చేస్తారు వీళ్ళందరికీ.
అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ రాయలసీమ పర్యటన చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది అండ్ ఈరోజు కడపకి ఇచ్చేసాం. ఇక్కడ కడప నుంచి దర్గా నుండి స్టార్ట్ చేయాలని చెప్పి దర్గాకి వచ్చామండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నా కడప దర్గాకి రావాలని. ఫైనల్లీ ఈరోజు మా సుమతి శతకం టీంతో దర్గాకి రావడం నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. మా యొక్క మూవీ అయితే ఫిబ్రవరి 6వ తారీఖున రిలీజ్ కాబోతుంది. మీరు తప్పనిసరిగా ఎంటర్టైన్ అవుతారు. థియేటర్స్కి వెళ్ళి చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్న ఇక్కడ కడప చెప్పారుగా, ఎక్కడ చూసినా మన గుడ్డు దోశ చేయించారు. గుడ్డు దోశ టేస్ట్ చేశాను. కడపలో మీరు చెప్పండి ఫేమస్. ఇప్పుడు అక్కడికి వెళ్తాను. పక్కనే బిర్యానీ అండి. ఇప్పుడు నెక్స్ట్ కాలేజీ ఉంది, ఎస్వికేసి కాలేజీకి వెళ్తాం. ఆ కాలేజీ తర్వాత మీరే చెప్పండి ఎక్కడ బాగుంటుందో టేస్ట్ చేస్తాం. ఎందుకంటే పెద్ద రావడం కుదరదు కాబట్టి వచ్చాము, అవకాశం వచ్చింది, మంచిగా టేస్ట్ చేసి వెళ్దాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.